నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మాటూరు బొల్లపల్లి సాగర్ కాలువ ఆయకట్టును పరిశీలించిన పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి। ఆయకట్టు భూములకు అందుతున్న నీటి సరఫరాపై ఆరా। చీరాల సాయి కాలనీలో జరిగిన హత్య కేసును ఛేదించిన చీరాల 2 టౌన్ పోలీసులు। ఇరువురు నిందితులు అరెస్ట్। కేసు వివరాలను వెల్లడించిన 2 టౌన్ సిఐ సోమశేఖర్। చీరాల జాండ్రాపేటలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు అగ్నిగుండంలో నడిచి తమ భక్తి భావాలను చాటుకున్న భక్తులు। మాటూరు మండలం బొల్లపల్లి వద్ద సాగర్ కుడి కాలువను శనివారం పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ పరిశీలించారు। సాగర్ ఆయకట్టు క్రింద ఉన్న భూములకు అందుతున్న నీటి సరఫరాపై ఆరా తీశారు। మాటూరు మండలం బొల్లపల్లి వద్ద సాగర్ కుడి కాలువను పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ పరిశీలించారు। సాగర్ ఆయకట్టు క్రింద ఉన్న భూములకు జరుగుతున్న నీటి సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు। ఇక బొల్లపల్లి నుండి చిమ్మిరిబండ, కోలలపూడి, ద్రోణాదుల, పూనూరు, నూతలపాడు వద్ద ఉన్న మైనర్ మేజర్ కాలువలను అధికారులతో కలిసి పరిశీలించారు। కాలువల నీటి సామర్థ్యం, సరఫరాకు కలుగుతున్న అంతరాయం గురించి వారితో చర్చించారు। ఇక సాగర్ గుడి కాలువ ఆయకట్టు భూములకు నీరు అందక అవి ఎండిపోతున్నాయని కొందరు రైతులు ఆమంచి దృష్టికి తీసుకువచ్చారు। దీంతో ఆయన సాగర్ కాలువలను పరిశీలించి అధికారులతో సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకోనున్నారు। చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి కాలనీలో జరిగిన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో 2 ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు। కాగా కేసు వివరాలను విలేకరుల సమావేశంలో చీరాల 2 టౌన్ సిఐ సోమశేఖర్ మీడియాకు వివరించారు। చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్లవారిపాలెం పంచాయతీలోని సాయి కాలనీలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో 2 ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు। కాగా కేసు వివరాలను విలేకరుల సమావేశంలో చీరాల 2 టౌన్ సిఐ సోమశేఖర్ మీడియాకు తెలిపారు। స్థానిక ఎన్టీఆర్ నగర్ కు చెందిన రామకృష్ణారెడ్డి సాయి కాలనీకి చెందిన జ్యోతి అనే మహిళతో గత 20 సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నాడు। అయితే ఈ మధ్య కాలంలో వారి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తాయి। కాగా జ్యోతిని అనుమానించి రామకృష్ణారెడ్డి కొట్టడం వంటివి చేస్తున్నాడు। దీంతో కోపం పెంచుకున్న జ్యోతి వరుసకు సోదరుడు అయ్యే బెంజమిన్ సాయంతో రామకృష్ణారెడ్డిని హతమార్చాలని నిర్ణయించుకుంది। ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ రాత్రి పథకం ప్రకారం నమ్మకంగా రామకృష్ణారెడ్డిని పిలిపించి ఆ తర్వాత బెంజమిన్ తో కలిసి విపరీతంగా కర్రలతో కొట్టారు। తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డి చచ్చిపోయాడనుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు। కాగా గాయపడిన రామకృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 17వ తేదీన మృతి చెందాడు। మృతుడి భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి జ్యోతి బెంజమిన్లను శనివారం అరెస్ట్ చేసినట్లు సిఐ సోమశేఖర్ తెలిపారు। ఇక వారి నుండి హత్యకు ఉపయోగించిన కర్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు। కాగా ఈ కేసులో త్వరితగతిన నిందితులను పట్టుకున్నందుకు సిఐ సోమశేఖర్, ఎస్ఐ సురేష్ వారి బృందాన్ని చీరాల డిఎస్పీ శ్రీకాంత్ అభినందించారు। ఈ రోజు చీరాల 2 టౌన్ పరిధిలో మర్డర్ కేసు ముద్దాయిలను అరెస్ట్ చేసే సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ను నిర్వహిస్తున్నాము। చీరాల 2 టౌన్ పరిధిలో మాకు సాయి కాలనీ నందు 5/1/2023 తేదీన ఈ పరిస రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది। దీనిలో జ్యోతి వాళ్ళ అన్నటువంటి బెంజమిన్ దాడి చేశారు। ఆ విషయం మీద అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ 16వ తేదీ మరణించడం జరిగింది। ఈ రామకృష్ణారెడ్డికి జ్యోతికి సుమారు 20 సంవత్సరాల నుంచి వీరు తెలిసినటువంటి వ్యక్తులు సహజీవనం చేస్తూ ఉన్నారు। ఆ పరిణామ క్రమంలో ఇటీవల కాలంలో రామకృష్ణారెడ్డి ఈ జ్యోతిని అనుమానించడం, ఆమెను ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి ఈ జ్యోతి మరియు బెంజమిన్లు ఒక ప్రణాళిక ప్రకారము రామకృష్ణారెడ్డిని చంపాలన్న ఉద్దేశంతో 5వ తేదీ రాత్రి సమయంలో అతన్ని ఇంటి దగ్గరికి పిలిపించుకొని దగ్గరలో ఉన్నటువంటి పొలంలోకి తీసుకుని వెళ్లి కర్రలతో దాడి చేయడం జరిగింది। అతను చనిపోయాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి పారిపోయినారు। దీనిలో మాకు ఈ యొక్క మర్డర్ కేసును ఛేదించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ సార్ శ్రీ ఒక్కూల్ జిందాల్ ఐపీఎస్ సార్ మరియు చీరాల డిఎస్పీ సార్ శ్రీకాంత్ సార్ యొక్క పర్యవేక్షణలో నేను మరియు మా సిబ్బంది అయినటువంటి సురేష్ ఎస్ఐ గారు, మిగిలినటువంటి సిబ్బంది బాజీ, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, మున్ కానిస్టేబుల్ మార్తమ్మ, మిగిలినటువంటి వారు యొక్క సహాయ సహకారాలతో మేము ఈరోజు సాయంత్రం ఈ యొక్క ముద్దాయిలను
రేగలగడ్డ జ్యోతి, సలగల బెంజమిన్లను వారి ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అరెస్టుకు ఉపయోగించినటువంటి కర్రలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని సదరు కోర్టు నందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కేసును ఛేదించడంలో ప్రతిభటువంటి సిబ్బందికి డిఎస్పీ గారు మరియు ఎస్పీ గారు అభినందనలు తెలియపరచడం జరిగింది. చీరాల మండల పరిధిలోని జాండ్రాపేట కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులు స్థానికంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి తమ భక్తి భావాలను చాటుకున్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చీరాల మండల పరిధిలోని జాండ్రాపేట కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు స్థానికంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నడిచి అమ్మవారి పట్ల తమకున్న భక్తి భావాలను చాటుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముందుగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. కాగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రంగనాథ్, వేణుగోపాల్, మణి, మరుటూరి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ గా బీరక సురేంద్ర పదవీ కాలం మరో 2 ఏళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ జి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. చీరాల నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ గా బీరక సురేంద్ర పదవీ కాలం మరో 2 ఏళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ జి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. సురేంద్ర శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకం ఉంచి తిరిగి దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో బీసీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరోసారి పనిచేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని, రాష్ట్రంలోని దేవాంగ ప్రజల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సురేంద్ర తెలిపారు. ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాకుండా బీసీ కులాలకు గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో 139 కులాలను 56 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 56 కార్పొరేషన్లో దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలను మరొక 2 ఏళ్లు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తూ ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బీసీల పక్షపాతి అయిన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం అదృష్టంగా భావిస్తూ వారి ఇచ్చిన బాధ్యతను నిజాయితీతో నిబద్ధతతో నిర్వర్తించి బీసీల అభ్యున్నతి కోసం, దేవాంగ సామాజిక అభివృద్ధి కోసం ప్రజల సేవలో ఎప్పుడు ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. చీరాల మండల పరిధిలోని రామకృష్ణాపురంలో ఓ వృద్ధురాలి మెడలో గొలుసును గుర్తు తెలియని దుండగుడు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చీరాల మండల పరిధిలోని రామకృష్ణపురంలో ఓ వృద్ధురాలి మెడలో గొలుసును గుర్తు తెలియని దుండగుడు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటి నుంచి స్థానికంగా ఉన్న దుకాణానికి వెళ్తున్న వృద్ధురాలి మెడలోని గొలుసును ఓ ఆగంతకుడు లాక్కొని పరారయ్యాడు. కాగా దుండగుడు చోరీకి పాల్పడి పరారవుతుండగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై చీరాల 1 టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల మాడ వీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ నందు శనివారం గుండె జబ్బుల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వైద్యులు ఐ బాబురావు గుండె నొప్పి వచ్చినప్పుడు ప్రాథమికంగా అందించాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ నందు శనివారం గుండె జబ్బుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వైద్యులు ఐ బాబురావు గుండె నొప్పి వచ్చినప్పుడు ప్రాథమికంగా అందించాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఎవరికైనా సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అంబులెన్స్ వచ్చే లోపల మనిషిని బ్రతికించుకోవడం కొరకు వారికి చేయవలసిన ప్రథమ చికిత్స గురించి అవగాహన సదస్సులో స్కూల్ విద్యార్థులకు ఒక మనిషి బొమ్మని చూపించి ఎలా చేయాలో అవగాహన కల్పించారు. అయితే గుండె జబ్బుల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజు, పోలుదాసు రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. 8 minutes వాచే చేయాలి. 8 minutes దాటినా మనం చేసినా కూడా ఉపయోగం ఉండదు. వాడికి బ్రెయిన్ డెడ్ అవుతుంది, లేకపోతే కిడ్నీ పోతా ఉంటాయి, లేకపోతే సర్క్యులేషన్ అంతా పోయి అంతా బతినా కూడా వాడికి ఉపయోగం ఉండదు. జీవోత్సవాలు బతికిపోతూ ఉంటాం. బ్రెయిన్ డెడ్ అంటే వాడికి చూస్తూ ఉంటాడు, మాట్లాడకుండా పలుకు ఉండదు, మనం చెప్పేవాడికి అర్థం కాదు. అందుకే మనకి ఏది తీసినా కూడా 8 నిమిషాల్లోనే వాడికి మన జీవం తీసుకురావాలి. 8 minutes దాటిన తర్వాత ఉపయోగం ఏముండదు మనం. అందుకే ఈ సర్క్యులేషన్ అనేది మనకి చాలా ముఖ్యం. వీళ్ళ దగ్గర ఆగిపోయింది లేదు, ఇంకేం లేదు, సర్క్యులేషన్ పల్స్ లేదు, బీపీ లేదు, దీనికి ఏమి లేదు మీకు. సో ఇప్పుడు మన సర్క్యులేషన్ వాళ్ళు మనం క్రియేట్ చేయాలి. ఇది మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఓకేనా? దీనికి 3 స్టెప్స్ ఉంటాయి. 2 hands మనం వాడాలి, 2 చేతులు వాడాలి. తర్వాత 2 inches మనం ప్రెస్ చేయాలి, 2 నిమిషాలు చేయాలి. దీనికే మనకి సిపిఆర్ కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ అంటారు. 2 hands వాడాలి, 2 inches మనం ప్రెస్ చేయాలి, 2 minutes మనం చేయాలి ప్రొసీజర్. ఓకేనా? అందరూ దగ్గర 2 చేతులు అందరూ ఓకేనా? ఓకే, అందరూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలంటూ చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో శనివారం దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి హాజరయ్యారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలంటూ చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో శనివారం దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక చట్టాల ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సబ్ ప్లాన్ నిధులను కేటాయిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీలో యజమానుల అభివృద్ధికి ఖర్చు చేశాడని, ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి అధికారం చేపట్టినా ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించడమే జరిగిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కార్పొరేషన్లను రుణాలు ఎత్తివేసిన వైసీపీ రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ఐకమత్యంగా పోరాటం చేసినప్పుడే కింది రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకుని సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందజేస్తాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు లింగం జయరాజు, ఆశీర్వాదం సభ అధ్యక్షతన జరిగిన సదస్సులో కట్టరాజు, వినయ్ కుమార్, ఏసురత్నం, శివరాం ప్రసాద్, సురేష్, శీలం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క కరువు వచ్చి కాటకాలంలో ప్రజలు ఇబ్బంది పడే క్రమంలో అందులో ప్రజలు దళితులుగా అంటే ఒక రకంగా చట్టం ఏం చేయాలి చెప్పిన ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, మౌలిక సమస్య పరిష్కరించాలి, వాళ్ళ సంక్షేమ అభివృద్ధికి సంబంధించి ప్రధానమైన రంగాల్లో ఖర్చు చేయాలని చెప్పి చట్టం చెప్తే అది నెరవేరదు. కాబట్టి నిధులు వస్తే ఈ నిధులు ఆయా రంగాలకు ఖర్చు చేస్తాయంటే ప్రభుత్వాలు ఆయా రంగాలకు ఖర్చు అయిపోగా ఆ రోజు కరువు కాటకాల్లో వచ్చిన క్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులు కరువు కాటకాల్లో ఇబ్బంది పడ్డారని చెప్పి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు లేకుండా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ కోసం కేటాయించిన చంద్రబాబు నాయుడు గొల్లుడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి.
ఇందాక అని చెప్పిన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా సంబంధించి అవుట్ రింగ్ రోడ్ల కోసం, రోషి గారు ముఖ్యమంత్రి హుషేన్ సాగర్ అభివృద్ధి కోసం, పూడితిత్తి కోసం, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలో చట్టం వచ్చింది. అని చట్టం వచ్చిన ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు భద్రపరచడం కోసం, ఆ గోడలను నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించిన పరిస్థితి. ఇదే క్రమం సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిఫార్సు చేసినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఆ సమయంలో కామన్వెల్త్ క్రీడలు జరిగితే ఆ కామన్వెల్త్ క్రీడలకి ఈ నిధుల్ని కేటాయించిన పరిస్థితి. అంటే పేరుకేమో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం చెప్పినప్పుడు కూడా ఆయా రంగాలకు ఖర్చు చేయకుండా ఆయా రంగాలకు సంబంధించి వ్యతిరేకమైన రంగాలకి ఖర్చు చేసే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దానికి కారణం చెప్పారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని ఓ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దక్షిణ సియోల్లోని గురియోంగ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6:30 ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 290 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 హెలికాప్టర్లు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో సుమారు 660కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు. సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెటిజన్లకు ఎవరైనా ఒకటే, సీఎం లేదా పీఎం అయినా తమకు దొరికితే చాలు సోషల్ మీడియాలో ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తమకు నచ్చిన మెచ్చిన ఫోటోలను షేర్ చేస్తూ అందరూ ఆనందిస్తారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్లను ఉన్న ఫోటోని షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలో కొత్త మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ముగ్గురు కలిసి కూర్చున్న చిత్రాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకున్నారు. తమ ముగ్గురి మధ్య ఏం సంభాషణ జరుగుతుందో ఊహించమని ప్రజలను కోరారు ఆయన. ఆంధ్రప్రదేశ్లోని ఉన్నత విద్యా విధానంపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ నైపుణ్యం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. వివిధ కోర్సులను పాఠ్య ప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న కోర్సులను పరిశీలించాలని, అందుకు అనుగుణంగా ఏపీలోకి స్టూడెంట్స్కు విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య అనేది స్టూడెంట్స్కు ఉద్యోగం లేదా స్వయం ఉపాధినిచ్చే విధంగా ఉండాలని తెలిపారు. ఈవీ కార్లను కొనుగోలు చేసే వారికి శుభవార్తను అందించింది టాటా మోటార్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను 50,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర 14.49 లక్షలుగా ఉంది. గతంలో ఈ ధర 14.99 లక్షలుగా ఉండేది. అలాగే 16.49 లక్షల ప్రారంభ ధరతో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ గరిష్టంగా 18.99 లక్షల లోపు లభించనుంది. ఈవీ మ్యాక్స్ డ్రైవింగ్ పరిధిని 437 కిలోమీటర్ల నుండి 453 కిలోమీటర్లకు పెంచింది. ఒక్కసారి రీఛార్జ్తో 453 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచ కప్లో ఆతిథ్య భారత్ అజేయంగా కొనసాగుతుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా గురువారం వేల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించింది. ఆది నుండి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో టీమిండియా తరపున ఆకాష్ దీప్ సింగ్ డబుల్ కోట్స్ చేయగా శంషేర్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ నమోదు చేశారు. గ్యారెత్ జాకబ్ రేపర్ వేల్స్ కు గోల్స్ అందించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ దుష్ప్రచారాలు మానుకోవాలి. పర్చూరు ఏఎన్సీ మార్కెట్ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా సమయంలో ఎటువంటి వాహనాలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. మార్టూరు నుండి చీరాలకు తరలిస్తున్న అక్రమ గ్రావెల్ టిప్పర్ పట్టివేత. గ్రావెల్ టిప్పర్లను స్టేషన్ కు తరలించిన చీరాల 1 టౌన్ పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాటూరు బొల్లపల్లి సాగర్ కాలువ ఆయకట్టును పరిశీలించిన పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి. ఆయకట్టు భూములకు అందుతున్న నీటి సరఫరాపై ఆరా.
చీరాల సాయి కాలనీలో జరిగిన హత్య కేసును ఛేదించిన చీరాల 2 టౌన్ పోలీసులు. 2 నిందితులు అరెస్ట్. కేసు వివరాలను వెల్లడించిన 2 టౌన్ సిఐ సోమశేఖర్. చీరాల జాండ్రాపేటలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు అగ్నిగుండంలో నడిచి తమ భక్తి భావాలను చాటుకున్న భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.